మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వెనకల్లోని అరే రారు బాబు అంటే ఆయన రాలేదనమాట. అలాగే ఈయన కూడా ఆలోచించి ఎవరైతే ఇప్పుడు భరణి గారు అంత ఎఫెక్ట్ చూపలేకపోతున్నారు, రాము రాథోర్ గారు చూసుకుంటే అని చెప్పి రాము రాథోర్ గారికి సపోర్ట్ చేశారు. ఆయన ఉండిపోయాడు, ఈయన బయటకు వచ్చేసాడు అంతే. మరి ఇప్పుడు వరకు కూడా తనుజ ఓన్లీ నాన్న 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 అని చెప్పి అదొక సాంగ్ కూడా క్రియేట్ చేశారు అనమాట. ఇక నుంచి కూడా అమ్మ అమ్మ అనేసి మాధురి గారిని పిలుస్తుంది అనమాట. అంటే తనుజ ఎటువంటి బాండింగ్ లేకుండా హౌస్ లో ఉండలేదంటారా? కొంతమంది ఎలోన్ గా బతికేస్తారండి, నాకులాగా ఎవరు అవసరం లేదన్నమాట, ఫ్రీడమ్ కావాలి. అలాగే కొంతమంది ఏంటంటే బాండింగ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అక్క చెల్లి తమ్ముడు ఈ బాండింగ్ అనేది ఓన్ క్రియేటివిటీ అనేది చేసుకుంటారు అనమాట. అలాగే ఆమె అలోన్ గా ఉండలేదు, అందరిలో కలిసి ఉండాలనుకుంటుంది కాబట్టి అది కూడా ఒక మంచి హ్యాబిట్ అనమాట. ఎందుకంటే ఆ బాండింగ్స్ ఇంకా హార్ట్ టచ్ అయితే కదా. అలాగే ఇప్పుడు బన్నీ గారు వెళ్ళిపోయారు, ఏడ్చారు, అది చాలా మంది కూడా ఏడ్చింటారు నాకు తెలిసి నాకులాగా. చూసారు కదా, చాలా డల్ గా ఉంది, అందుకే అప్పుడులాగా యాక్టింగ్ కూడా చేయలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ లోన్ ఫీలింగ్. ఆయన వెళ్ళిపోయింటే బాధ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ప్రోమోస్ విషయానికి వస్తే కూడా రమ్య మోక్ష అలాగే రీతు చౌదరి వాళ్ళ గొడవ వచ్చేసి ఏంటంటే నువ్వు లవ్ ట్రాక్ నడిపేదానికి హౌస్ లోకి వచ్చావు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. సో దీంట్లో ఎవరు కాన్వర్సేషన్ కరెక్ట్ అంటారు? లవ్ చేసుకోండి, బిగ్ బాస్ ఉండేది లవ్ చేసుకోవడానికి, కలిసిపోండి, కొట్టుకోండి, కత్తులు ఇస్తాను నరుకోండి, జనాలకు కూడా అదే కావాలా. చెప్పాను కదా ఎన్నోసార్లు, నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మంచిగా బిగ్ బాస్ లో పొద్దున్న లేచిన తనే సాంగ్ పెట్టి ఒక డాన్స్ వేసి దాని తర్వాత ఫుడ్ కుకింగ్ దాని తర్వాత ఎక్సెట్రా చేస్తా ఉన్నా నచ్చట్లేదు అనమాట. జల జల జలపాతం నువ్వు అంటే ఓకే మట్టి చేసుకుంటున్నాం అని చెప్పి చూస్తా ఉన్నారు. అలాగే కొట్టుకుంటానే కొట్టుకో అని చెప్పి మరి రీతు ఈమె వచ్చి ఆయేష వచ్చి పక్కకు వచ్చి మాట్లాడుతుండగా అలాగే అనమాట నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతా ఉంది. నెగిటివిటీ నుంచి జనాలు చూస్తారు అంతే. ఓకే, మరి ఆయేష కూడా ఏదైనా సరే గొడవ పడేటప్పుడు అయినా సరే ఏ పోరా అని చెప్పేసి కొన్ని వర్డ్స్ అనేది మాట్లాడుతుంది అనమాట. ఆ లాంగ్వేజ్ కరెక్టా అంటారా హౌస్ లో? మరి తెలుగు రాని వాళ్ళకి మనం తెలియజేయడం అనేది మా సంస్కారము. ఆమెకు తెలుగు రాదు కాబట్టి మనం ఏ రా అనేది చెడ్డ వర్డ్ గుడ్ వర్డ్ మాకు తెలియదు అనమాట. ఆ సంస్కారం మనకు తెలియజేద్దాం. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది కదా, ఆమెకు తెలియజెప్పండి అంతే. మరి మాధురి గారు ఇప్పటి వరకు చూసుకుంటే కొంచెం సైలెంట్ అయిపోయింది. ఈ మధ్య చూస్తే ఆయిషా కొంచెం ఎక్కువ గొడవలు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనేసి చూసుకోవచ్చు అనమాట. ఒకప్పుడు మాధురి గారు సమయం 10 గంటల 15 నిమిషాలు పండుకోండి, ఏంది మీరు అంతా పండుకోకండి, ఏం చేస్తాను అసలు అర్థం కావట్లేదు, మీరు పండకపోతే నచ్చని చెప్పేది. ఇప్పుడేమో ఇమ్మని అవునవును రితు అది కిచెన్ లోకి వెళ్ళి శుభ్రం చేయడానికి మాట్లాడతాను అనమాట. మార్పు చెందినవాడే మనిషి మంచి మాటలతో వస్తుంది దివ్యల మాధురి గారు. ఆమె దయచేసి మనస్ఫూర్తిగా తీసుకోండి అన్నమాట. అలాగే ఇప్పుడు ఎవరు అరుస్తున్నారు అన్నారు, ఆమెకు తెలుగు రాదనమాట. అంటే మన గేమ్ ఆడింది, ఆ గేమ్ తో మెంటల్ ఎక్కిపోయింది, పిచ్చికిపోయింది, ఫస్ట్ వెళ్ళింది. ఉపయోగం ఏముంది? నేనే ముందు వచ్చా అంటుంది. ముందొచ్చి ప్రయోజనం ఏముంది? ఏమి లేదు. మనం కూడా అంతే, ఫుడ్ ఇది పెట్టరు కదా దీపావళికి, లోపలికి వెళ్ళి ఇది ఈ ఐటమ్ ఇది ఐటమ్ చెప్పుకుని ఇల్లే నేను అక్కడికి వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్తే ఏమి లేదు మొత్తం డొల్లా అని చెప్పి నాగార్జున గారు చెప్పారన్నమాట. ఏమని వెళ్తే ఆయన వెళ్ళి నీకు ఆవేశం ఉందమ్మా కానీ ఆలోచన లేకుండా, ఫిగర్ మాత్రం బ్యూటీగా ఉంది, మైండ్ మొత్తం డట్టిగా అంటే బుర్ర పాడనమాట, మైండ్ పని చేయట్లేదు, అది విషయం. నాగార్జున సార్ కూడా అనడం అయితే జరిగింది, తనుజ కంటే నువ్వే వీక్ అన్నట్టుగా మాట్లాడారు. అంటే తనుజ ఒకవేళ ఏడ్చినా కూడా వెంటనే పికప్ అయ్యి నార్మల్ మనిషిలాగా ఉంటుంది అనమాట. కానీ ఆయిషా మాత్రం ఏడుస్తూనే ఉంది అనమాట. సో ఇక్కడ ఎవరు వీక్ అని చెప్పి మీరు అంటారు? ఏడవడం అంటే లేడీస్ కదా ఏడుస్తూ ఉంటారు అన్నమాట. ఏదైనా ఒక చిన్న మాట అంటే ఏడుస్తూ ఉంటారు. వీక్ అనేది లేదు, కానీ తనుజ కొద్దిగా బెటర్ అనమాట. అంటే ఒక సీరియల్ యాక్టర్ కదా, లోపలికి లీనిమైపోయి అట్లా ఆ కైండ్ ఆఫ్ ఫీల్ చేస్తాం. మన రొమాన్స్ అయితే అది వేరేలా యాక్టింగ్ చేస్తుంటుంది కాబట్టి అలా లీనం అయిపోతుంటుంది, అటు ఇటు జంప్ అయిపోతుంది. షార్ట్ కెమెరా యాక్షన్ అనగానే ఏడ్చేస్తుంది, షార్ట్ కెమెరా యాక్షన్ అనగానే నవ్వేస్తుంది, అట్లా అనమాట. ఈమె కొద్దిగా అలా చేసుకోలేకపోతుంది. అంటే తెలుగు అర్థం కాకుండా మనం చూసుకోవాలన్నమాట. అది ఎలిమినేషన్ అయితే భరణి గారిని చెయ్యొద్దండి దయచేసి చెయ్యొద్దండి అయ్యా. నాన్న కూతురుల అనుబంధం, మామ అల్లుల అనుభవం విడదీయద్దండి అయ్యా అని చెప్పాం. విడదీశారే, ఎందుకు జరుగుతుంది ఇలా? టీఆర్పీ రేటింగ్ తగ్గిపోతుంది చూసుకుంటాను చెప్తానా, తగ్గిపోయింది, అది చాలా బాధాకరం. ఇప్పుడు ఎలిమినేషన్ అయితే ఎవరిని చేద్దామంటారు? ఇక్కడ అన్ని పత్యాపరాలు, దాని తర్వాత అంటే మనకి ఫ్యామిలీ రిలేషన్స్ నచ్చనమాట. అంటే నాన్న తండ్రి కూతురు మామాలుడు అంటే నచ్చదనమాట.
పత్యాపరాలు అయితే నడుస్తాయి లోపల, అది జనాలు చూస్తారు. ఎవరిని హెల్మెట్ చేద్దాం, ఎవరిని హెల్మెట్ చేయద్దండి, లోపల నుండి కొట్టుకోండి, నరుక్కోండి, జనాలు చూస్తారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే రమ్య మోక్ష హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది అనేసి అన్నారు. టీఆర్పీ రేటింగ్ వస్తుంది అంటారా? టీఆర్పీ రేటింగ్ ఏమో కానీ బడ్జెట్ పెరిగిపోతా ఉంది. చికెన్ కావాలంటది, మటన్ కావాలంటది, లెగ్ పీసులు కావాలంటది. సుమనన్నకి ఆపర్చునిటీ ఇస్తే అంటే ప్లేట్ ఒకరిది ఫుడ్ ఒకరిది అన్నట్టు, బిగ్ బాస్ నాకు చికెన్ కర్రీ తెప్పించండి, చికెన్ కర్రీ 2 లెగ్ పీసులు తెప్పించండి చాలా అంటే, ఈమె నాకు కేక్ తెప్పించండి, కేక్ తినకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది కదా అంటే ఈమెకి అంటే తినడానికి లోపలికి, మళ్ళీ జనాలు వేరే దగ్గర పోయి గోకుతానాడు, వాడు నన్ను గోకుతాడేమో, వాడు నన్ను గోకినాడు ఇంకో వేస్తా అంటే, మళ్ళీ ఇంకోటి ఏంది ఈయనకేందో ఉంది, వేరే వాళ్ళ గురించి మనకు వద్దు, వదిలేయండి దయచేసి. లోపల ఏంటి ఎంటర్టైన్ పరంగా గేమింగ్ పరంగా లోపలికి వెళ్ళాలి కానీ వేరే వాళ్ళ గురించి పెట్టుకుంటే పత్యాపారం మనకేందుతుంది, ఏదో నోరు సోదా ఇట్లా తప్ప ఏమి రాదు. అది వ్యాపారం. ఎంటర్టైన్ పరంగా ఎంటర్టైన్మెంట్ తీసుకోండి, అది వ్యవహారం.